అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనుదినం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇప్పుడు చెప్పబోతున్న మాటలన్నీ విన్న తర్వాత చివరాఖరిన మీరు మోకాళ్ళుని ఒక చిన్న ప్రార్థన చేయాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. తండ్రి, ఈ వాగ్దానం నెరవేర్చయ్యా. నువ్వు మాటిస్తే మాట తప్పని దేవుడు కదా. నా బ్రతుకులు కార్యం జరిగించు. నేను ఎన్ని కన్నీటి పర్యాల మధ్యలో నీకు తెలుసు కదయ్యా. నా కన్నీటిని నాట్యముగా మార్చు. నీ మాటలు మాత్రమే అనుసరించే కృప నాకు దయచేయ్యా. నా తలంపులు నశించాలి. నీ తలంపులు మాత్రమే నా బ్రతుకులు నెరవేర్చబడాలని మీరు ప్రార్థించండి. 100% ఇప్పుడు చెప్పబడుతున్న వాగ్దానం మీ బ్రతుకులు నా ప్రభు నెరవేరుస్తాడు. దేవుని వాక్యంలో చాలా అద్భుతమైన మాట. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి మాట చదవగలిగితే, నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడిని యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడిని యెహోవా మాట విని ఎడల ఈ దీవులన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవించబడదువు, పొలములో దీవించబడదువు. ఈ వాగ్దానం మీ అందరి బ్రతుకులు నెరవేర్చబడును గాక. దేవుని వాక్యం స్పష్టంగా మనకు బోధిస్తున్న మాట ఏంటి తెలుసా? మనం శ్రద్ధగా ప్రభు మాట వినాలి. ప్రియ సంగమా, అనేక మాటలు మనకు వినబడుతూ ఉంటాయి. చెడులోకి నడిపించే మాటలుంటాయి, పాపములోకి నడిపించే మాటలుంటాయి, అవిధేయతలోకి నడిపించే మాటలుంటాయి, మనల్ని బలహీనపరిచే మాటలుంటాయి, మనల్ని క్రొంగుదీసే మాటలుంటాయి. వీటన్నిటినీ కాకుండా ప్రభు మనకి ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ మాటలు మనం అనుసరిస్తే దేవుడు మన బ్రతుకులో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఈరోజు మీలో విశ్వాసం పుట్టాలని, ఈ విశ్వాసం ద్వారా మీరు విశ్వాస వీరులుగా మార్చబడాలని కోరుకుంటూ ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. దేవుని మాటలు వింటే ఒక వ్యక్తి ఎట్లా దీవించబడతాడో కొన్ని ఉదాహరణలు మీతో పంచుకుంటాను. అబ్రహాముతో దేవుడు మాట్లాడారు. అయ్యా, నేను చూపించు దేశమునకు నువ్వు ప్రయాణమే వెళ్ళమనగానే ఎక్కడికి వెళ్ళాలి ప్రభా, ఎటు వెళ్ళాలి ప్రభా, అలాంటి మాటలేం మాట్లాడలేదు. కానీ దేవుని కోసం అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళాడు. అబ్రహాము చిరస్థాయిగా విశ్వాసులకు తండ్రిగా నిలిచిపోయాడు. అబ్రహామును దేవుడు అడిగాడు కదా, నీ కుమారుని నాకు బలిగా అర్పించు ప్రభా, నేను అన్నీ అప్పగిస్తాను, నా కుమారుని మాత్రం ఇవ్వను ప్రభా అన్న మాట అతడు అనలేదు. దేవుడు ఏం చెప్పాడో ప్రతి మాట అతడు అనుసరించడం వల్ల దేవుడు అబ్రహామును విస్తరింప చేయడమే కాదు, తర్వాత తరాలను ఆశీర్వదించగలిగాడు. కొన్నిసార్లు మనం ప్రభు మాట వినడానికి ఎందుకు ఆలోచిస్తూ ఉంటాం? రక్షణ పొందడానికి ఆలోచిస్తాం, నీతిగా బ్రతకడానికి ఆలోచిస్తాం, యథార్థంగా జీవించడానికి ఆలోచిస్తూ ఉంటాం, తప్పు చేయడానికి ఆలోచించాం. కానీ దేవుని కోసం ఏదైనా నిర్ణయాలు తీసుకునే విషయానికి వచ్చేసరికి ఇది చేయాలంటావా అన్న తలంపు మనకు వస్తుంది. అలాంటి తలంపు యేసు రక్తములో నా ప్రభు తొలగించునుగాక. ఒకరోజు ఒక ధనవంతుడు యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నిత్య జీవానికి వారసుడెవడకు నేను ఏం చేయాలని అడిగితే, అయ్యా, నీకుండే సమస్తము అమ్మేసి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించన్నాడు. ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడలేదు, కానీ ఆస్తి అమ్మాలా అన్న ఆలోచన వచ్చేసి ముఖము చిన్నబుచ్చుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ప్రభు మాట వినుంటే శిష్యుల్లో ఒక మంచి స్థానాన్ని ప్రభు ఇచ్చేవాడేమో, ప్రపంచాన్ని తలకిందులు చేసే ఒక మంచి సేవకుడిగా దేవుడు మార్చేవాడేమో, ఎన్నో ఘనమైన కార్యాలు ఆ వ్యక్తి ద్వారా ప్రభు జరిగించేవాడేమో. కాకపోతే అవకాశాన్ని విడిచిపెట్టుకున్నాడు, ఆశీర్వాదాన్ని విడిచిపెట్టుకున్నాడు. కేవలం ఒకటే, ప్రభు మాట వినడానికి ఇష్టపడలేదు. ఏసేపు బానిసగా వెళ్ళినా దేవుడు ఏ దర్శనాన్ని అయితే చూపించాడో ఆ దర్శనాన్ని హృదయాన్ని పెట్టుకొని పవిత్రంగా బ్రతకడానికి దేవుడు ఏ నియమ నిబంధనలు అయితే ఏసేపుకు అనుగ్రహించారో వాటన్నిటిని తోచా తప్పకుండా పాటించడం వల్ల ఎంత ఉన్నతమైన ఆశీర్వాదమో. ఏ అన్నలైతే గొంతలో పడేశారో అదే అన్నలు ఏసేపు పాదాల దగ్గర మ్రొక్కేలాగా దేవుడు మార్చాడు. దేవుడు పరిస్థితులు మారుస్తాడు. ఎవరిదో చెప్పనా? ఆయన మాట విన్నప్పుడు. ప్రియ సంగమా, నాకు చాలామంది హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత, నువ్వు చదివేసుకుంటే ఒక డాక్టర్ అయిపోతావు కదా, నువ్వు చదివేసుకున్న తర్వాత సేవకుడు అవ్వని సేవను తక్కువగా చూశారు, నా చదువుని చాలా ఉన్నతంగా హైలైట్ చేశారు. కానీ చదువు నేనేమి తక్కువ చేయట్లేదు, కానీ అందరూ అన్న మాటలు బట్టి నా హృదయానికి అనిపించింది, నిజమే, మనుషులు చెప్తున్నారు కదా, డాక్టర్ అయిపోయిన తర్వాత మనం సేవ చేద్దాంలే అన్న ఆలోచనకు వచ్చాను. కాకపోతే మా తల్లన్న మాట ఏంటి తెలుసా? సావు బ్రతుకుల్లో దేవుడికి ఏదైతే ప్రమాణం చేసావో, సావు బ్రతుకుల మధ్యన దేవుడికి ఏదైతే మాట ఇచ్చావో ఆ మాట మీద నిలబడు. ఏం అవ్వకపోయినా పర్లేదు, మందిరంలో ఉండి సజీవంగా ఉండి ప్రభుని కనపరిస్తే చాలన్న మాట నాకు చెప్పారు. అన్నీ విడిచిపెట్టేసి ప్రభు సన్నిధిలో కూర్చున్నాను. 7 సంవత్సరాలు ఒంటరి బ్రతుకును అనుభవించాను. ఒంటరి అని నేను అన్నగానే ప్రభుతో సమయం గడపడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి నాకు చక్కటి సహవాసాన్ని అనుభవించే కృపను దేవుడు అనుగ్రహించాడు. ఘనమైన విషయం ఏంటి చెప్పనా? నేను డాక్టర్ చదవలేకపోయినా, కానీ
ఇదే చేత్తో 30 మంది మెడికల్ డీజీఓలకి బాప్తీసం ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడు అంచెలంచెలుగా హెచ్చించడం ప్రారంభించాడు. పనికిరాడండి మీ అబ్బాయి, ఇంకెందుకు ఉపయోగపడ్డండి, తన నాశనం వాడే కాదు అనేక బ్రతుకులు నాశనం చేస్తాడని కొంతమంది నా వెనకాల రూమర్స్ ఒకప్పుడు స్ప్రెడ్ చేసేవారు. కానీ ఇప్పుడు దేవుని కృప ఏంటి చెప్పనా, అయ్యా మీరు ఈ స్థలానికి వచ్చి సాక్ష్యం చెప్పండి, మీరు ఈ స్థలానికి వచ్చి వాక్యం చెప్పండి, మా గ్రామం రక్షించబడుతుంది, మా యవనస్తులు మారతారన్న మాటలు వింటూ ఉంటే నాకు అనిపిస్తుంది, ప్రభా నీ మాటకి నేను తలదించడం వల్ల అనేక మంది దగ్గర తలెత్తేలాగా చేసావయ్యా. నీ సందులో మోకాలు వేయడం వల్ల ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెట్టవయ్యా. నీ సందులో కన్నీరు కార్చడం వల్ల ఎక్కడైతే అవమానించబడ్డానో అక్కడే ఆనంద బాష్పాలు కురిపించేవయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదే అని ప్రభువుని మహింపరిచే కృపభాగ్యం దేవుడు నాకు అనుగ్రహించాడు. ఈ సంగమా, దేవుని మాట వింటే మనం పాడవం. దేవుని మాట వింటే మనం తలదించుకునేలాగా ప్రభు చేయడు. తలగా నియమిస్తాడు కానీ ఆయన తోకగా చేయడు. ఈ సంగమా, మీరు ప్రభు మాట వినండి. మిమ్మల్ని పాడు చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. యవనస్తులు మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని చాలామంది ప్రయత్నం చేస్తారు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం మాట్లాడి మీ హృదయాన్ని పాడు చేస్తారు. లోకం అద్భుతంగా ఉందని అబద్ధం చెప్తారు. లోకములో చాలా సంతోషం ఉందని అబద్ధం చెప్తారు. అది పాటించవచ్చు, ఇది పాటించవచ్చు అని రకరకాల ఆచారాలు మీకు బోధిస్తారు. అవేమీ కాదు కానీ నేను ప్రభు మాట వింటానండి, నేను ప్రభు సంది ఎదగాలని కోరుకుంటున్నాను, దేవుడు తప్ప నాకు వేరే దిక్కు లేదని మీరు ప్రభుని ఆశ్రయించి ఆయన మాట వినగలిగితే మీ ఊహలకు అందని కార్యములను ప్రభు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. పొలంలో దీవించబడతాం, పట్టణాల్లో దీవించబడతాం. పట్టణాల్లో చాలా తెలివైన వారు ఉంటారు. పోటీ ప్రపంచం అది. ఆ పోటీ ప్రపంచంలో దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ పోటీ ప్రపంచంలో నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చించడం ప్రారంభిస్తాడు. అడుక్కు తినే స్థితిలో ఉన్నామయ్యా అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా, దేవుడు అనేక మందికి పెట్టే చేతులుగా నేను మారుస్తాడు. పొలములో చేసే ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. స్థలాలు పొలాలు కొనుక్కునేలాగా దేవుడు చేస్తాడు, విస్తరింపజేస్తాడు. ఈ సంగమా, అలాంటి కృపను దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు మోకాలేసి ప్రార్థన చేయండి. ఈ వాగ్దానం నా బ్రతుకులు నెరవేర్చని ప్రభాని విశ్వాసం చూపించండి. రాబో దినాల్లో మీ నుంచి మేము గొప్ప సాక్ష్యాలు వినబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ.